ఈరోజు జీటీఏ మెగా కన్వెన్షన్ అనేది జరుగుతుంది కదా! రెండో రోజు అనమాట ఈరోజు. మరి ఇప్పుడు మన దగ్గర జనగాం ప్రెసిడెంట్ వైద్యం రాజగోపాల్ గారు ఉన్నారు. మరి సార్‌ని అడుగుదాము ఎలా ఫీల్ అయ్యారు? ఏంటి ఇంత పెద్ద కన్వెన్షన్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సార్ ఎలా అనిపిస్తుంది మీకు? ఈ జీటీఏలో జనగామ చాప్టర్‌కు నేను అధ్యక్షునిగా ఎన్నికవ్వడం, మా మిత్రులందరితో ఒక బృందంగా ఒక చాప్టర్ ఏర్పాటు చేయడం, ఇందులో సేవాభావంతో నిర్మించిన సంస్థకి మేము కూడా భాగస్వాములం కావడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ప్రజలకు ఉపయోగపడేలా చేయాలనేది మాకు ఉద్దేశం. అంటే అందరూ చాలామంది ఎన్ఆర్ఐస్‌ని మళ్ళీ మన తెలంగాణ గడ్డకు తీసుకొచ్చారు. సో, జీటీఏ వాళ్ళు. మీకు ఏ విధంగా అనిపిస్తుందంటే మీరు ఏ రంగానికి ఎక్కువ కృషి చేయాలని అనుకుంటున్నారు? నేను ఈ సర్వీస్ విషయాలకొస్తే చదువుకు అందుకోలేకపోతున్నారు డబ్బులు ప్రభుత్వ కానీ, ప్రైవేట్‌లో కానీ ఉన్నత చదువులు చదువుకోలేని వాళ్లకు అండగా ఉండి వాళ్ళని పై చదువులకు పంపించినట్టయితే ఆ కుటుంబాలు బిలో పావర్టీ లైన్ నుంచి అబోవ్ పావర్టీ లైన్‌కు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. చదువుకిచ్చినట్టయితే ఒక ఫ్యామిలీ మొత్తం ఎరాడికేట్ అవుతుంది బీదరికం నుండి. అదొకటి. నెక్స్ట్ ఎవరైతే ఈ ఇంటర్మీడియట్ లెవెల్‌లో చదువు ఆపేసిన వాళ్ళు, ఎస్ఎస్సీ లెవెల్‌లో ఆపేసిన వాళ్ళు, డిగ్రీ లెవెల్‌లో ఆపేసిన వాళ్ళు, తర్వాత బాధ్యతలతోని చదువు మానేసిన వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లు జిల్లాకు ఒకటి చొప్పున జీటీఏ ద్వారా స్థాపించి దీనికి దాతలను సపోర్టుగా తీసుకొని ఇది ఒక ఉద్యమంలాగా చేపట్టినట్టయితే ఈ నిరుద్యోగంగా ఉన్న యువత ఒక మంచి మార్గంలో వెళ్ళి వాళ్ళ కుటుంబం బాగుపడడానికి ప్రయత్నం చేసుకొని వాళ్ళు డెవలప్ అవుతారనేది నా ఒక ఉద్దేశం. అలాగే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టడం వల్ల విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు మన ఇప్పుడు ఎన్ఆర్ఐలు అయితే 43 దేశాల వరకు ఇది విస్తరించింది జీటీఏ. ఈ 43 దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు ఎవరైతే మన తెలంగాణలో ఇండస్ట్రీస్ కానీ ఏదైనా పరిశ్రమలు లేకపోతే ఇంకేమైనా హాస్పిటల్స్ పెట్టడం కానీ ఏ సెక్టార్ తీసుకున్నా కూడా దాంట్లోకి ఈ స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళను అందులో వాళ్ళకి ఇస్తే ఉపాధి ఇచ్చినట్టు కూడా అవుతుంది. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి వీళ్ళు ఇండస్ట్రీలు పెట్టి వీళ్ళ సర్వీసెస్ని ఉపయోగించుకొని వారి యొక్క పరిశ్రమలను అభివృద్ధి చేసుకోవాలి. వీళ్ళు ఫ్యామిలీస్ కూడా పెరిగిపోతుంది, ఎరాడికేషన్ అవుతుంది బీదరికం అనేది నా ఒక ఉద్దేశం. ఇంకోటి వైద్యపరంగా కూడా వైద్యాన్ని సంతగా చేసుకున్న వాళ్ళకు ఆర్ఫన్స్ కానీ కొందరు వృద్ధులకు అలాంటి వాళ్ళకు ఒక సేవావంతని వృద్ధాశ్రమం పెట్టడం కానీ లేకపోతే వాళ్ళకు మందులు వైద్యం అందించడం కానీ కూడా దీని ద్వారా జీటీఏ ద్వారా చేయాలనేది మాకు ఉద్దేశం. అంటే ఒకటి ఎంప్లాయ్మెంట్ సైడ్, ఒకటి వైద్యం చేయడం, ఉచిత వైద్యం అవసరమైన వారికి అన్ని ఉచితాలు ఇచ్చుకుంటే ప్రభుత్వ స్కీమ్ లాగా పెట్టకూడదు. ఇది మళ్ళీ దాన్ని రొటేషన్ బేసిస్లో చేయాలి. అవసరం అనుకుంటే జీటీఏ ద్వారా ఎవరైతే ఉన్నత చదువులు చదువుకోలేకపోతున్నారో లోన్ రూపకంగా ఇచ్చైనా కూడా మళ్ళీ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు తిరిగి చెల్లించే విధంగా వాళ్ళను ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు కూడా సొసైటీకి సర్వీస్కి ఉపయోగపడేట్టుగా అవుతుంది. ఇది ఒక రొటేషన్ స్కీమ్లా నడిపి ఈ జీటీఏని నడపాలని నిర్వాహకులకు ముఖ్యంగా మల్లారెడ్డి గారికి, విశ్వేశ్వరరెడ్డి గారికి మరియు ఇతర చాప్టర్ ప్రెసిడెంట్లు, వాషింగ్టన్ డీసీ అధ్యక్షులు, మా వరంగల్ వాసి ముండ్రాతి రాము గారు, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు సేవ చేయడం, తెలంగాణ ప్రజలకు సేవ చేయడంలో ఎన్ఆర్ఐలు అందరూ ముందుండాలని, వారికి మేము అండగా ఉంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సార్ ఇప్పుడు జీటీఏ త్రూ మనకి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా జరుగుతున్నాయి. అంటే 43 కంట్రీస్‌లో జీటీఏ ఉందంటే అక్కడ మన తెలంగాణ సాంస్కృతిక మూలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి. సో, అది మీకు ఏ విధంగా అనిపించింది? ఇది విశ్వవ్యాప్తం చేసిన బతుకమ్మ పండుగ కానీ, దసరా పండుగ కానీ, సంక్రాంతి కానీ ఇది దాదాపుగా అన్ని దేశాలు జరుగుతున్నాయి. ఈ ఎన్ఆర్ఐల ఉత్సాహం, ఈ కమిటీలు ఆట, నాప ఇవన్నీ తెలుగు సంఘాలు ఏవైతే విదేశాల్లో ఉన్నారో వాళ్ళు సంఘాలు ఏర్పరచుకొని ఈ పండుగలన్నీ కూడా మన తెలంగాణలో కొందరు మర్చిపోతున్నప్పటికీ వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్ళి విశ్వవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ఇది మంచి శుభసూచకం. మన సంస్కృతి ఎప్పుడు ఎల్లకాలం నిలబడుతుంది, ముందు తరాలకు కూడా ట్రాన్స్ఫర్ చేయబడుతుంది ఈ కార్యక్రమాలు. నేను ఈ బతుకమ్మ పండుగ, దసరా పండుగ కూడా అట్లాంటాలో 2 సార్లు హాజరు కావడం జరిగింది. నేను మా ఊర్లో కూడా అంత ఎంజాయ్ చేయలేదు, అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేశాను అక్కడ. చాలా దసరా కానీ బతుకమ్మ కానీ ఈ 2 పండుగలు కూడా నేను విదేశాల్లో జరుపుకోవడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. మా జీటీఏ జనగామ చాప్టర్ ఏర్పాటుకు సహకరించిన మల్లారెడ్డి, అలుముల గారు మరియు మంజులారావు గారు,
విశ్వేశ్వరరెడ్డి గారు, మున్రాతి రాములు వాషింగ్టన్ డీసీ అధ్యక్షుడు, జీటీ అధ్యక్షుడు, వారికి నేను ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా సంఘంలో 5 ఉన్నారు. ఇప్పుడు సలహాదారుగా పెండ్యాల ప్రతాప్ రెడ్డి గారు, మరియు అధ్యక్షుడిగా నేను వైద్యం రాజగోపాల్. నేను ఒక ఇంజనీర్గా ఉన్నాను. ప్రస్తుతం ఇంజనీరింగ్ నుంచి రిటైర్డ్ అయిన తర్వాత, ప్రభుత్వం రిటైర్డ్ అయిన తర్వాత ఒక అభయ హాస్పిటల్ అనే హాస్పిటల్ నడుపుతున్నాను. దాని ద్వారా హెల్త్ క్యాంపులు నిర్వహించడం, నెలకొకటైనా కూడా హెల్త్ క్యాంపు చేయడం జరుగుతుంది. దానికి కూడా వారి సహకారం అందించాలని ఈ సందర్భంగా నేను మీటింగ్లో కోరడం జరిగింది. అలాగే మా బృందంలో ఉపాధ్యక్షులుగా డాక్టర్ ప్రదీప్ గారు ఉన్నారు. వారి డాక్టర్ ప్రదీప్ దూలం, జనగామ వాస్తవులు, ఆయన ఎండి ఫిజిషియన్. వారి సేవలు కూడా మేము ఈ కమిటీ ద్వారా ఉపయోగించుకుంటాము. వారు వైస్ ప్రెసిడెంట్గా నియమించబడ్డారు. అలాగే జనరల్ సెక్రటరీగా లయన్ కృష్ణా జీవన్ బజాజ్, జనగామ వాస్తవ్యుడు. అతను ఒక చిట్ ఫండ్ కంపెనీ నిర్వహిస్తున్నారు. అలాగే బట్టల షాపులు అనే బిజినెస్లో ఉన్నాడు. లయన్స్ క్లబ్లో చాలా ఉత్తమ సేవలు అందిస్తున్నాడు అతని సేవలు కూడా మాకు ఈ జీటీఏకు ఉపయోగపడతాయని అతను ఈ కమిటీలోకి తీసుకోవడం జరిగింది. అలాగే కన్సల్టెంట్ ఇంజనీర్ శ్రీ కొక్కుల శ్రీనివాస్ గారు, వీరు నా పక్కనే ఉన్నారు. వీరు ఈ ఇంజనీరింగ్ పనులు చేస్తూ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. ఈ జీటీఏ సర్వీస్లో ఆయన సర్వీస్ ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మేము ఒక కమిటీగా తీసుకోవడం జరిగింది. అందరూ నాకు సహకరించాలని, అదే జీటీఏ వారు మీరు చేసే కార్యక్రమాలు దేనికైనా మేము పూర్తి మద్దతు ప్రకటిస్తూ మీ కార్యక్రమాలను తూచా తప్పక పాటిస్తూ మేము ముందుకెళ్తామని, మీ ఆధ్వర్యంలో మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.